నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మూడోసారి కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్న వారంతా ఆ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అనే పేరుతో స్థాపించిన రాజకీయ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. కాషాయ కండువ కప్పుకున్నారు. పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప, పార్టీ చీఫ్ బివై విజయేంద్ర సమక్షంలో పార్టీలో రీజాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో గాలి జనార్దన్ రెడ్డితో సహా ఆయన భార్య అరుణ్ లక్ష్మి, కొందరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జనార్దన్ రెడ్డి తిరిగి పార్టీలో చేరడంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని యడ్యూరప్ప అసభావం వ్యక్తం చేశారు. కళ్యాణ రాజ్య ప్రతిపక్ష పార్టీని బీజేపీలో విలీనం చేసిన సందర్భంగా గాలి జనార్దన్ రెడ్డి నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మూడోసారి ప్రధానిని చూసేందుకు ఒక బీజేపీ కార్యకర్తగా తాను పని చేస్తానని చెప్పారు. ఎలాంటి షరతులు లేకుండానే తాను బీజేపీలో చేరాలని, తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని మొత్తం 28 లోక్సభ స్థానాల్లో విజయం సాధిస్తామని ఈ సందర్భంగా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.